జూన్ 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే ఆ చిత్రపటం ముందు యోని ఆకారం, దిల్ ఆకారంలో ఒక దీపపు ప్రమిద తెచ్చి ఆ దీపపు ప్రమిదని ఎర్రటి రంగుతో అలిమి ఆ ఎర్రటి ప్రమిద లోపల స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించుకోండి. అఖండ దీపం 22, 23, 24, 25 తారీఖు వరకు. 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతి వెలిగించి 25వ తారీఖు తర్వాత అదంతా కదే కొండెక్కేటట్టుగా చూసుకోండి. మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు, ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, ఎన్ని సమస్యలున్నా తీరిపోతాయి. ఏదైనా అమ్మవారి ఫోటో పెట్టుకోండి, ఆ ఫోటో ముందు జ్యోతి వెలిగించి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పుకోండి, తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. దీనికి ఒక ముఖ్యమైన నియమం ఏంటంటే ఈ 5 రోజులు ఆ ఇంట్లో పాతివ్రత్య ధర్మం పాటించాలి. పత్నీవ్రతం పురుషుడు పాటించాలి, పతివ్రతం స్త్రీ పాటించాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు, నాన్ వెజ్ తినకూడదు. 5 రోజులు పవిత్రంగా వ్రతంగా నిష్టగా ఉండగలిగితే చాలు. ఒకవేళ దీపం వెలిగించని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 5 రోజుల సమయం వరకు బయట ఎక్కడ కూడా నాన్ వెజ్ తినొద్దు, డ్రింక్ చేయొద్దు, అశ్లీలమైనటువంటి పనులు చేయొద్దు. ప్రతి స్త్రీ లోపల దైవత్వాన్ని చూసి నడవండి. అది ఒక వ్రతమే. చాలా గొప్ప అవకాశం మనకిచ్చాడు భగవంతుడు.